హలో ఎవ్రీవన్, ఈ రోజు వచ్చేసి టేస్టీ అండ్ ఈజీగా ఎక్కువ ఆయిల్ లేకుండా కాకరకాయ చట్నీ ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ వచ్చేసి కాకరకాయలను మనం ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను అందులోనే కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నా. పక్కకి ఏంటంటే కారం, నెక్స్ట్ ఏంటంటే జీలకర్ర పౌడర్, మెంతి పౌడర్, కొంచెం ఆవాల పౌడర్ అనేది వేసేసిన తర్వాత ఇందులో వెల్లుల్లి ఎక్కువ వాటిని ఏంటంటే పేస్ట్ లాగా చేసేసి ఇందులో కలుపుకోవడం వల్ల ఆయిల్ అనేది తక్కువ పడుతుంది కారంలో కలుపుకోవడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే నేను ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ ఏంటంటే కొంచెం వెల్లుల్లి వేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం ఈ కారం అనేది ఇందులో వేసేసుకోవాలి. సో ఎక్కువ ఆయిల్ లేకుండా ఇట్లా చేసేసుకుంటే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ చట్నీ అనేది. సో ఇట్లా కలుపుకున్న తర్వాత మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉంటాయి కదా, అవన్నీ ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇందులో కరివేపాకు అనేది నేను ఎక్కువ ఫ్రై చేసిన ఆయిల్లో, సో చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే 3 months వరకు చాలా